అతి పురాతనమైన ఎంతో పవిత్రమైన డాక్టర్ సెంటర్లో వెలిసిన సెంటనరీ చర్చిలో ఈరోజు యేసు ప్రభు జన్మదిన వేడుకలు, క్రిస్మస్ వేడుకలు వేలాది మంది సమక్షంలో జరుపుకోవడం సంతోషంగా తెలియజేసుకుంటూ క్రైస్తవ సోదర సోదరి మనందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు ఇంకా 6 రోజులు రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ యేసు ప్రభు ఒకటే ఆయన బోధనలో చెప్పింది, శాంతి, ప్రేమ, సహనం అందరిని కూడా పంచాలి, సేవా గుణం కలిగి ఉండాలి, శత్రువులను కూడా ప్రేమించే గుణం ఉన్నవాడే అని చెప్పి ఆయన చేసిన బోధనలు కానీ ఆయన అప్పుడు ఆ రోజు చెప్పిన బోధనలు ఇప్పటికి కూడా ప్రజల్లో ఉండడం. ముఖ్యంగా క్రైస్తవ మతం అంటే సేవకు మారుపేరు. మీరు ఏ హాస్పిటల్లో చూడండి, నల్గొండ లెప్రసీ కాలనీ చూడండి, ఎక్కడికి వెళ్ళో వచ్చిన వాళ్ళు ఇక్కడ లెప్రసీ పేషెంట్ని కూడా దగ్గర తీసుకొని వాళ్ళని సొంత మనుషుల్లాగా చూసుకుంటారు. అందుకనే క్రైస్తవులందరూ కూడా ఈరోజు దేశంలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈరోజు క్రిస్మస్ పండుగ జరుపుకునే సందర్భంగా మీ అందరూ కూడా యేసు ప్రభు ఆశీర్వాదంతో మీరు మీ కుటుంబ సభ్యులు తెలంగాణ రాష్ట్రం బాగుండాలని. మా అదృష్టం ఏంటంటే తెలంగాణ ప్రకటన వచ్చింది కూడా డిసెంబర్ 9 రోజే. మరొక అదృష్టం ఏంటంటే 2 సార్లు ప్రధానమంత్రి పదవి వస్తే నాకు అవసరం లేదని చెప్పి ఒక ఆర్థిక నిపుణుడు మన్మోహన్ సింగ్ని ప్రధానమంత్రి చేసి ప్రధానమంత్రి పదవి వదిలిపెట్టుకున్న సోనియా గాంధీ పుట్టినరోజు కూడా డిసెంబర్ 9 రోజున కావడం మేము ఎప్పుడు కూడా మర్చిపోలేని రోజు అది. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఇస్తానని చెప్పి ఆమె పుట్టినరోజు ప్రకటించడం, చెప్పిన మాట కట్టుబడి ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పోయిన తెలంగాణ రావడం. సరే 10 ఏళ్ళ అధికారంలో వేరే పార్టీ ఉండి తెలంగాణ మొత్తం అప్రపాలు చేసిన ఇవాళ మళ్ళా 2 ఏళ్ళుగా రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ సోనియా గాంధీ కన్నా కళల్ని 4 కోట్ల మంది ప్రజల తెలంగాణ ప్రజల కళలు నెరవేరి సోనియా గాంధీ రుణం తీసుకునే రోజు. 1100 మంది పిల్లలు ఆత్మ బలిదానం చేసుకుంటూ వచ్చిన తెలంగాణ ఎవరో ఒకరు చెప్పుకున్నంత మాత్రాన వచ్చిన తెలంగాణ కాదు. సోనియా గాంధీ త్యాగం, తెలంగాణ మీద ఉన్న ప్రేమ, పిల్లలు చనిపోతుంటే చూడలేక తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు ఆంధ్ర వాళ్ళు తీసుకుపోతున్నారని చెప్పి తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. ఎవరో మధ్యలో వచ్చి నీరు పోరాటం చేసిన నీరు సంవత్సరాలు మీరు నిలబెట్టినంటే అవన్నీ ఉట్టి మాటలు. సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన కానుక మేము మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు